టారిఫ్ పెంపుతో సుంకాల యుద్ధం ప్రకటిస్తూ ఓవైపు, పెద్దన్న హోదాలో చేయాల్సిన సాయం నుంచి తప్పించుకుంటూ మరోవైపు, ఇలా అమెరికా ప్రతి దేశానికి దూరమవుతోంది. క్లియర్గా చెప్పాలంటే పెద్దరికం అనే మాటకే దూరమవుతోంది, ఏకాకిగా మిగిలిపోతోంది. అసలు ట్రంప్ ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఆయన నిర్ణయాల వెనుక స్ట్రాటజీ ఏంటి? అమెరికా కావాలని దూరం జరుగుతోందా? అసలు ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నారు? అప్పులు అధిగమించడానికేనా ఇదంతా? వాణిజ్య యుద్ధంతో అమెరికా వీక్ కాబోతోందా? యుఎస్ పెద్దరికాన్నే ప్రశ్నించే పరిస్థితి వచ్చిందా? అమెరికా జనాల కోసం, అమెరికాను మళ్లీ గ్రేట్ చేయడం కోసమే టారిఫ్ వారని ట్రంప్ సర్కార్ పదే పదే చెప్తున్నా సమాధానం లేని ప్రశ్నలు ఇంకా అలానే మిగిలిపోయి కనిపిస్తున్నాయి. సుంకాలు పెంచడంతో అమెరికాకు దిగుమతయ్యే సరుకుల ధరలు పెరుగుతాయి. దీంతో ఎక్కువ సొమ్ము చెల్లించాల్సింది అమెరికా వాళ్లే కదా. ఇందులో అమెరికా జనాలకు ఏంటి లాభం అనేది ఒకటైతే, కొత్త సుంకాలపై అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు ఎలా రియాక్ట్ అవుతారా? ఆయా దేశాలు అమెరికాతో వాణిజ్య సంబంధాలపై ఎలాంటి రివ్యూ చేసుకుంటాయి అన్నది మరో ప్రధాన ప్రశ్న. చైనా, యూరోపియన్ దేశాల్లా అమెరికా మీద ప్రతీకార సుంకాలు విధిస్తే వాణిజ్య సంబంధాలలో అనిశ్చితి పెరుగుతుంది. అదే జరిగితే ఉత్పత్తి, సరఫరా చైన్లను ఎఫెక్ట్ చేస్తుంది. ఆ ప్రభావం ప్రపంచ దేశాల అన్నింటిపై పడుతుంది. దీంతో ఏం జరగబోతుందన్నది ఆసక్తి రేపుతోంది. సుంకాల యుద్ధమే కాదు, రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ట్రంప్ ప్రతి నిర్ణయం వివాదానికే దారితీస్తోంది. యుఎస్ ఎయిడ్ కి నిధులు నిలిపివేయడం, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు రావడం, ఐక్యరాజ్య సమితికి చెందిన UNRWA నుంచి వైదొలగడం, ఇలా ట్రంప్ ప్రతి నిర్ణయం కాంట్రవర్సీకి దారితీస్తోంది. అమెరికాను ఒంటరి చేయడమే కాదు, అగ్రరాజ్యం పెద్దరికాన్ని ప్రశ్నించేలా చేస్తోంది. దీంతో ట్రంప్ వ్యూహమేంటి, లెక్కలేంటనే చర్చ తెర మీదకు వస్తోంది. గత ఏడాది డిసెంబర్ నాటికి అమెరికా అప్పుల భారం 36 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. జీడీపీ ఏమో 27 లక్షల కోట్ల డాలర్ల లోపే ఉంది. దీంతో అప్పులపై వడ్డీలు చెల్లించడానికే ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుందనే వాదన వినిపిస్తోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ప్రపంచ దేశాలకు సాయం అందించేందుకు ఏర్పాటైన ప్రతి సంస్థ నుంచి అమెరికా వెనక్కి వచ్చేస్తోంది. ఒంటరిగా ఉంటోంది, మిగతా దేశాలను ఒంటరి చేస్తోంది. పెద్దరికాన్ని పక్కన పెట్టి పెద్దన్న హోదా కిందకు నీళ్లు తెచ్చుకుంటోంది. అమెరికా ఎక్కువ అప్పు తీసుకుంటుంది ఇతర దేశాల నుంచి. అమెరికా ఆర్థిక వ్యవస్థ తగ్గిపోయింది, అమెరికాలో ఉద్యోగాలు తగ్గిపోయినాయి. ఇవన్నీ చూసుకుని దీనివల్ల ఇలాగ మనం కనుక ఎక్కువ ట్యాక్సెస్ ఇతర దేశాల మీద వేస్తే మన దేశంలో ఉద్యోగాలు పెరుగుతాయి, మన దేశంలో ఫ్యాక్టరీలు పెట్టుకుంటున్నారని ట్రంప్ చెప్తున్నాడు. రోజు ఆయన రెండోసారి ప్రెసిడెంట్ అవి జనవరి 20 చెప్పేది ఏంటంటే, మీరు మా దేశంలో వచ్చి తయారు చేయండి, మీరు ఇతర దేశాల్లో తయారు చేసి ఇక్కడ అమ్ముతున్నారు, మీకు మా దేశంలో తయారు చేస్తే మీ మీద పన్నులు ఉండవు. పేద దేశాలకు సాయాన్ని నిలిపివేయడం ద్వారా తన నాయకత్వ స్థానాన్ని తానే అమెరికా వదులుకుంటోంది. ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాల్లో ఆరోగ్య సేవలు, తాగునీటి సరఫరా, స్వచ్ఛంద సంస్థలకు సాయం నిలిపేస్తే అక్కడ అమెరికా పలుకుబడి తగ్గడం ఖాయం. ఇకపై యుక్రెయిన్ కు పూర్తిగా సాయం నిలిపివేస్తే యూరప్ దేశాలు అమెరికాకు దూరమవుతాయి. ఒకటి మాత్రం క్లియర్, సుంకాల యుద్ధం, సాయాలు నిలిపివేయడం, కారణం ఏదైనా ట్రంప్ నిర్ణయాలతో అమెరికా పొత్తులు దెబ్బతింటున్నాయి. అమెరికా భాగస్వాములు ప్రమాదంలో పడుతున్నారు. అమెరికా ఒంటరవుతోంది. పెద్దన్న హోదాలో ఉన్న అమెరికా ప్రపంచానికి దూరమైతే ప్రపంచం కూడా అమెరికాకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. సుంకాల యుద్ధంతో ఇప్పటికే వాణిజ్య రంగంలో సమీకరణాలు మారుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ట్రంప్ ఏం చేస్తారు అన్నదానిపైనే అమెరికా ఆధిపత్యం ఆధారపడి ఉంటుంది. ట్రంప్ నేతృత్వంలో అమెరికా అనుసరిస్తున్న విధానాలు యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉంది. ఇకటు సుంకాల యుద్ధంతో అమెరికాను ఏకాకి చేయడమే కాదు, డాలర్ ఆధిపత్యంపై కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డీ-డాలరైజేషన్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దేశాలపై సుంకాల యుద్ధం మొదలు పెడితే
ప్రాంతీయంగా అవన్నీ ఏకమైతే అమెరికా పెత్తనంపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ప్రపంచ వాణిజ్యంలో 50% ప్రాంతీయ వాణిజ్యమే. చైనా, జపాన్, కొరియా కలిసి అమెరికాకు యుద్ధం ప్రకటించినట్లు మిగతా దేశాలు అదే బాటలో నడిస్తే డాలర్ ఆధిపత్యంపై దెబ్బపడే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏమైనా అందరితోనూ కయ్యం పెట్టుకుంటున్న అమెరికా ఇప్పుడు ఏకాకిలా మిగిలిపోయినట్లు కనిపిస్తోంది.